సో ఎస్, మనందరం డెఫినెట్గా పవీష్ అనగానే ధనుష్ గారి దగ్గరికి వెళ్తుంది మా మనసు, మా మైండ్ కూడా డెఫినెట్గా. సో ధనుష్ గారి మేనల్లుడిగా మనందరికీ పరిచయమైనటువంటి పవీష్, ఆ తర్వాత అఫ్కోర్స్ జాబిలమ్మ నీకు అంత కోపమ్మ దగ్గర నుంచి తనకంటూ ఒక మార్క్ని, తన టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు సెకండ్ టైం మనకి లవ్తో కూడా వచ్చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సందర్భంగా మనందరం కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే మా కస్తూరి రాజా సార్కే. బికాజ్ కస్తూరి రాజా సార్ ఎన్ని మంచి సినిమాలు ఇచ్చారో డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, అదే చేత్తో మాకు ద వెరీ వర్సటైల్ ధనుష్ గారిని ఇచ్చారు, ఇప్పుడు పవీష్ని ఇస్తున్నారు. సో ఇలా మా అందరికీ ఎంతో ఇష్టమైన వండర్ఫుల్ మూవీస్ని ప్రజెంట్ చేయడంతో పాటు ఎంతో మంచిగా మెంటార్గా వీళ్ళందరినీ కూడా మా ముందుకు తీసుకొస్తున్నటువంటి మా లెజెండరీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కస్తూరి రాజా సార్కి సంబంధించి ఒక చిన్న స్పెషల్ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఎన్నో భావాలను, కథలను అందంగా, అర్థవంతంగా అక్షరాల్లో ఆవిష్కరించిన రచయితగా, గ్రామీణ జీవితాన్ని వెండితెరపై సహజంగా ఆవిష్కరించిన దర్శకుడిగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా మనస్సును హత్తుకునే అద్భుతమైన గీతాలను అందించిన గేయ రచయితగా, తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన గొప్ప కళాకారుడు కస్తూరి రాజా గారు. ఆయన విలువలను, కళా ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా తమదైన ప్రతిభతో సినీ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించారు ఆయన తనయులు. దర్శకుడు సెల్వరాఘవన్ గారు, నటుడు ధనుష్ గారు. దర్శకుడిగా, గేయ రచయితగా, నటుడిగా ఎంతో సుపరిచితులైన సెల్వరాఘవన్ గారు కాదల్ కొండేన్, 7/G బృందావన్ కాలనీ, పుదుపెట్టై, మాయక్కం వంటి విభిన్న చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. మరోవైపు నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును, జాతీయ పురస్కారాలను అందుకున్నారు ధనుష్ గారు. ఇప్పుడు అదే కళా వారసత్వాన్ని మూడో తరానికి అందిస్తూ కస్తూరి రాజా గారి మనవడు, ఆయన కుమార్తె తనయుడు పవీష్ నారాయణ్ గారు హీరోగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. వాతి చిత్రంతో నటుడిగా పరిచయమై తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలందుకున్న పవీష్ నారాయణ్ గారు ఇప్పుడు మగేష్ రాజేంద్రన్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఓ లవ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ ఓ లవ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.